అందరికీ నమస్కారం. తెల్ల శంఖ పుష్పిది తెల్ల పూలు ఉన్నాయి కదా, నీలం రంగు పూలు అనుకోండి, అది నీలం శంఖ పువ్వు. తెల్ల శంఖ పుష్పిలో ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి. మందు చేసుకోవాలంటే తెల్లది బాగా శ్రేష్టం. చెప్తాం కదా, ప్రతి మొక్క మనకు చెప్తుంటుంది నేను ఎందుకు పని చేస్తాను అని చెప్తుంటాం అన్నమాట. అలాగా ఈ తెల్లగా ఉంది ఆ పువ్వు, తెల్లగా ఉందంటే తెల్లగా ఉండే వ్యాధి ఏదో తగ్గిస్తాను అర్థం. తెల్ల శంఖ పువ్వులు, తెల్లగా ఉండే శంఖ పువ్వులు తీసి ఈ తొడిమి తీసేసి పుట్టి తెల్లగా ఉన్న పార్ట్ అనమాట, తెల్లగా ఉన్న భాగం కింద తొడిమి తీసేసి ఈ పువ్వులు మెత్తగా నూరి పేస్ట్లా చేసి కలకం ఉంటాం. పేస్ట్ అంటే మనకంతా ఇంగ్లీష్ పదాలు అర్థమైపోయి అలవాటైపోయి కలకం అంటే మెత్తగా చేసిన ముద్దనే కలకం అంటారు అనమాట. సో మెత్తగా నూరుకుని దాన్ని తెల్ల మచ్చల మీద రాసి ఎండలో నించోాలన్నమాట. నించుంటే కొంచెం ఎండ పడలే చేసుకుంటే తెల్ల మచ్చలు పోతాయి. అంటే బొల్లి కూడా పోద్దని చెప్తారు. మామూలుగా సహజంగా బొల్లి అనేది శ్వేతకుష్టు అని పిలుస్తాం. దాని పేరు శ్వేతకుష్టు సంస్కృతంలో. అది సహజంగా లోపల శరీరతత్వం లోపం వల్ల, లివర్ ఫంక్షన్లో చిన్న తేడా వల్ల మనకి ఆ స్కిన్ ఆ వైట్ ప్యాచెస్ వస్తాయి. కాబట్టి లోపలికి మందు వాడుకుంటేనే తగ్గుతుంది బొల్లి మాత్రం. కానీ ఇక్కడ ఇది కూడా రాయొచ్చు అని చెప్పారు, రాసుకున్నా నష్టమేం లేదు, రాయడం వల్ల తగ్గచ్చు కూడా. తెల్ల మచ్చలు అయితే ఖచ్చితంగా పోతాయి. ఒక్కోసారి దెబ్బలు తగిలి తెల్ల మచ్చలు ఏర్పడతాయి. కొంతమందికి ఆ స్కిన్ సెన్సిటివ్నెస్ ఉంటుంది అనమాట. అంటే ఏదైనా చిన్న దెబ్బ తగలగానే పుండు మారిపోయి అది తెల్లగా మచ్చలా మారిపోతుంటుంది. అలా మారిపోయే వాళ్ళకి ఎలాంటిదైనా సరే చర్మం మీద తెల్ల మచ్చ ఉంటే ఈ పువ్వులు మెత్తగా నూరి పేస్ట్ లాగా, ఎంత మెత్తగా నూరితే అంత బాగా పనిచేస్తామట. కాటుకలా నూరుకోవాలి. ఆ నూరి పెట్టుకోవాలి. మిక్సీ అది కొడతా అంటే మీరు ఎంత మెత్తగా నూరితే అంత బాగా పనిచేస్తాయి. నూరి మీద రాసి ఒక 5 నిమిషాలు ఎండలో నించోాలన్నమాట. ఎండలో తిరగడం అడిగిని అలా ఒక 40 రోజులు చేశారనుకోండి పోతాయి. అలా తెల్ల మచ్చలకి మనం పైపోతగా వాడుకోవచ్చు. దీనివల్ల నష్టం లేదు, ఇంకా స్కిన్ గ్లో పెరుగుతుంది. దీనివల్ల ఏం పొక్కుపోవడం అలా ఏమి ఉండదు అనమాట. తెల్ల శంఖం పువ్వులు తెల్ల మచ్చలకు వాడుకోవచ్చు. మనకి ఫిట్స్ పెద్ద సమస్య. ఒకసారి వస్తే అది మనం ఇంకా అంటే మోడర్న్ సైన్స్లో అయితే ఇంచుమించుగా జీవితాంతం వాడాలి. కొంతమంది కొన్నాళ్ళు తగ్గిపోతుంటుంది. ఏదైనా కొంచెం దీర్ఘకాల వ్యాధి, పేషెంట్ ఇబ్బంది పడుతుంటారు, పేషెంట్ వరకు ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంటారు. ఆయుర్వేదంలో కూడా చాలా కొన్ని చిన్న చిట్కాలతో పోతాయి. ఒకసారి కొన్ని ఒక 6 నెలలు సంవత్సరంలో పోతాయి, కొన్ని 2 ఏళ్లలో పోతాయి, కొన్ని 3-4 ఏళ్లలో కూడా పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది. పోతాయి, ఇబ్బంది ఏమి ఉండదు. ఇది తెల్ల శంఖం పువ్వు, శంఖ పుష్పి అంటాం. శంఖ పుష్పి అని సంస్కృతం పేరు, తెల్ల శంఖం పువ్వులు అంటాం. ఈ చక్కగా ఇబ్బంది ఏం లేదు. ఈ కాయలు ఉంటాయి, కాయలు రాసుకోవచ్చు. గింజలు కూడా ఒక 2 ఏళ్ళు ఉంటాయి, పాడవు. చక్కగా మన బొబ్బర్లా ఉంటాయి, చిన్న బొబ్బర్లా ఉంటాయి, అడవి బొబ్బర్లాగా. ఒక 100 గ్రాముల గింజలు, ఒక 10 గ్రాముల నెయ్యి, ఆవు నెయ్యిలో వేయించి పొడి చేసుకోండి. ఆ పొడి ఒక గాజు సీసాలో ఉంచుకొని, మెత్తటి పొడి చేసుకుని గాజు సీసాలో ఉంచుకొని రోజు 1/2 గ్రాము అంటే 1/2 చెంచా, అరకప్పు పాలు అంటే 100 ml పాలు మరగబెట్టిన పాలల్లో కొంచెం బెల్లం వేసుకుని ఈ 1/2 చెంచా పొడి కలుపుకొని రోజు రాత్రిపూట తాగాలన్నమాట. అలా ఒక 40 రోజులు కానీ 80 రోజులు కానీ తాగితే ఫిట్స్ రావడం తగ్గిపోతాయి అన్నమాట. మనం ఏమైనా మందులు వాడుతాం అనుకోండి, ఇంగ్లీష్ మందులు ఏమైనా వాడుతాం అనుకోండి, అవి వాడుకుంటూనే ఇది వాడాలి. వాడుతూ ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ తగ్గుద్ది అన్నమాట. తగ్గుతూ ఉంటే మా ఇంగ్లీష్ మందులు డోసేజ్ మనం నెమ్మదిగా ట్యాపరింగ్ చేసేసుకోవచ్చు. అలా మొత్తం మందుల నుంచి పూర్తిగా బయటపడవచ్చు. దీనివల్ల ఏంటంటే నష్టం ఉండదు. 2 ఫిట్స్ తగ్గుతాయి, దాంతోపాటు మేధస్సు బాగా పెరుగుద్ది అన్నమాట, తెలివితేటలు పెరుగుతాయి. దీనివల్ల ఉపయోగం మామూలుగా ఫిట్స్ లేకపోయినా సరే మెమరీ పవర్ పెరగడానికి, జ్ఞాపశక్తి బాగా పెరగడానికి దీన్ని ఇలా వేయించిన పొడి, నేతిలో వేయించిన పొడి చిటికెడు, ఒక 1/2 కప్పు పాలు, కొంచెం బెల్లం, ఒక చిటికెడు పొడి కలిపి డైలీ నైట్ రోజు రాత్రి తాగితే ఓన్లీ మేధస్సు పెరగడానికి అయితే 40 days, ఫిట్స్ లాంటివి తగ్గాలంటే ఒక 90 రోజులు అనుకోండి, వాడేసి ఆపేసి. అవ్వడం వల్ల చాలా ఫలితం ఉంటుంది. అది బాగుంటే మీకు ఫిట్స్ చాలా కాలం నుంచి ఉన్నాయనుకోండి, దీర్ఘకాలం నుంచి ఉన్నాయనుకోండి, 10 ఏళ్ళ నుంచో 5 ఏళ్ళ నుంచో ఉన్నాయనుకోండి, మళ్ళీ ఒక 20 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో 90 రోజులు వాడుకోండి.
ఇలా ఒక సంవత్సరం అయినా నష్టం ఏం లేదు దీనివల్ల, సైడ్ ఎఫెక్ట్లు ఏముండవు అనమాట. బ్రెయిన్ షార్ప్గా తయారవుతుంది. అలాగే ఏంటంటే ఎక్కువ మంది ఫిట్స్కి మందులు వాడేవాళ్ళు మందకోడిగా ఉంటారు, డల్గా ఉంటారు, యాక్టివ్గా ఉండదు, బ్రెయిన్ షార్ప్గా ఉండదు. సో ముందు ఆ బ్రెయిన్ యాక్టివ్నెస్ పెరుగుతుంది, షార్ప్గా తయారవుతారు, కొంచెం వెంటనే ఏం చెప్పినా స్పందిస్తారు అనమాట. అలాగే వచ్చే ఫ్రీక్వెన్సీ ఆ తీవ్రత తగ్గుద్ది అనమాట దీనివల్ల. అలా నెమ్మదిగా ఇంగ్లీష్ నుంచి బయటపడవచ్చు. ఇది ఒక మంచి సులభమైన మార్గం అనమాట. అంటే ఇదేముంది, ఒక మొక్క ఇంట్లో వేసుకున్నాం అనుకోండి, చక్కగా ఒక సీజన్లోనే మన కాయలు బోల్డ్ కాయలు వస్తాయి. ఆ కాయలన్నీ కొట్టి ఎండబెడితే ఒక పాదు కాయలు మనకి దాదాపు 1/4 kg గింజలు అవుతాయి, మనం బోల్ మందికి ఇవ్వచ్చు. అలా ఏంటంటే 100 గ్రాముల గింజలు అయితే 90 రోజులు వస్తాయి, చక్కగా ఏ ఇబ్బంది ఉండదు. అలా మనం పాలతో, మళ్ళీ ఫార్ములా చెప్తున్నాను మీకు, 100 గ్రాములు తెల్ల శంఖ పుష్పి గింజలు, 100 గ్రాములు, 25 గ్రాముల నెయ్యిలో గింజలను బాగా వేయించి, మాడిపోకుండా దోరగా వేయించి, దాన్ని మెత్తగా మిక్సీలో కొట్టేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మెత్తగా పొడి కొట్టుకుని జల్లించుకొని ఆ పొడి గాజు సీసాలో ఉంచుకొని 1/2 గ్రాము పొడి అంటే 1/2 చెంచా పొడి, 100 ml పాలు, ఆవు పాలు అయితే చాలా మంచిది, దాంట్లో ఒక 1/2 చెంచా బెల్లం వేసుకొని 1/2 చెంచా పొడి వేసి కలుపుకొని ప్రతిరోజు రాత్రి భోజనం తర్వాత పడుకునే ముందు తాగించడం. ఒకవేళ ఏంటంటే ఇప్పుడు మేము పాలు పడవండి పిల్లలకి, పాలు తాగరండి అన్నారు అనుకోండి, ఆల్టర్నేటివ్ అంటే మనకి 100 కోటి దరిద్రాలకి 100 కోటి రూపాయలు. అందుకే ఏంటంటే ఆ పాలు ఏదైనా ఇబ్బంది అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, చక్కగా జ్యూస్, ఏదో ఒక జ్యూస్, లేదా ఎండు ద్రాక్ష పళ్ళు పిసికి నీళ్ళు, అలా, లేదా జ్యూసు, ఏది కాదనుకోండి చక్కగా గోరువెచ్చని నీళ్ళు, ఏదైనా 30 ml అందులో ఇది కలుపుకొని తాగమనండి. ఒక 40 రోజులు తాగమనండి. తెలివితేటలు పెరగాలనుకుంటే 40 రోజులు, ఫిట్స్ లాంటివి తగ్గాలంటే 90 రోజులు, మోతాదు సరిపోతుంది. నమస్కారం.